come out with colors and ki oka nidarshana sir. These are the different aspects during the FLN program sir. So ఇప్పుడు మిడ్ లైన్ చేసినప్పుడు sir it's really heartening to see స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా సే సెకండ్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఈ బేసిక్ ఫౌండేషన్స్ లేని వలన వాళ్ళు కష్టపడి how they lost the confidence, how much pressure they undergone. So once they started reading and writing, sir, you can see the joy in the kids as well as the teachers' confidence. So this is really a fulfilling effort, sir. Definitely, I must thank School Education Department and Tribal Affairs Department supporting in all the efforts successfully, sir. So this is from ASR, sir. Thank you, sir. This was started. Sorry, sir. Sorry, this was started before the FLN program of the school education. అంతే కదా మీరు మేలో స్టార్ట్ చేశారు. మేలో స్టార్ట్ చేశాను సార్. అండ్ మెటీరియల్ అంతా మీరు అప్పుడు తయారు చేసుకున్నారు. ప్రథమ నుంచే తీసుకున్నాం సార్. సేమ్ టెస్టింగ్ టూల్స్ లో తీసుకొని ఫిజికల్ గా ఇచ్చాం సార్. ఇప్పుడు యాప్ లేదు సార్. 24-25 లో కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాం సార్. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ వి ఆర్ సీయింగ్ a beautiful change. Now we are structuring it for all 32 lakhs. Yes, so that will be wonderful, sir. Yes, sir. Thank you, sir. అంటే ఇది ఆల్ కలెక్టర్స్ కెన్ నోట్ ఇట్. దీన్ని మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారో కలెక్టర్ అనేవారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యు ఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. నిన్నంతా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మీరు ముందుకు రావాలి. ఇది బిగినింగ్ ఫస్ట్ మీటింగ్. ఇది ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు చేసినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవి రిప్లికేట్ చేయడానికి పనికి వస్తాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్. ఇన్ ఎ బిగ్ వే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. దిస్ ఈజ్ ఫ్యూచర్ అసెట్స్ ఆఫ్ ది స్టేట్, ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ. That is where every person in this world have uniform knowledge. వాళ్ళని పైకి తీసుకొచ్చేదాన్ని బట్టి వాళ్ళలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్. స్టూడెంట్ డేస్ నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓవరాల్ సిటిజన్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు విలువల బడి కూడా పెట్టారా? విలువల బడి కుప్పంలో ఒక కాన్సెప్ట్ పెట్టారని విలువల బడి, అది కూడా ఒకసారి రాసుకోండి. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్ ఆఫ్ దట్ విలేజ్ స్పోర్ట్స్ క్యారెక్టర్ ఇన్స్పిరేషనల్ ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నారని. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేరే విలువల బడి. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి యువర్ ఆల్ మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని. నాలెడ్జే కాకుండా విలువలు కూడా, ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి. ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి. ఈ కాన్సెప్ట్ని ఇది నాలెడ్జ్ మనకు వస్తుంది, అది క్యారెక్టర్ మనకు వస్తుంది. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి. మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు, ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. యూ కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్. దెన్ నెక్స్ట్ మన్యం నిన్న యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. Yes, sir. Sir, good morning, sir. Yesterday we explained about Mustabu, sir. But briefly I would like to explain why Mustabu is, sir. As many people are feeling that Mustabu is a small concept, what is the greatness of this program? Just to apprise the same, sir. So to create awareness in students about personal hygiene is the basic object, sir. So next one is improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this Mustabu, sir, and personality development. Usually when compared to private schools, what government students think of is only the difference between difference in confidence. So this washing class, clear face,
whom may have will make them confident, sir. And instilling discipline and regular habits at early age makes them great personalities in future, sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing students clean and fresh, sir. And also, this is the foundation for school hygiene as well as per the guidance of Honorable CM, sir. It is impacting the family hygiene also, sir. These students are going to home and telling their parents about this Mustabu, and they are ensuring their parents also try to use the same whatever they are implementing, sir. So, and this one is, sir, the impact of Mustabu, sir. Within 2 months, the 6 students' strength is drastically dropped down, sir. So, I would like to present a small video, sir, just 3 minutes, sir. ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించామో అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు హాజరు శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము జీవితం చెప్పకపోయినా సరే ఆ తిరిగి మేము ఎక్కడ మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు, అమ్మ ఇది ఉండాలి, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బందులు రాదు. జ్వరం వచ్చి ఇవన్నీ వచ్చేవి, కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే ముస్తాబు కార్యక్రమం. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. థ్యాంక్ యూ, సార్. ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? 70 lakhs ప్రైవేట్. సార్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్, ఇంటర్మీడియట్. ఓకే, అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే
దగ్గర దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు డ్రైవ్. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో, బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం స్పెండ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు. గుడ్ లక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఏలూరు ప్రెజెంటేషన్ సార్. ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి. ఎందుకంటే ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజెస్ వస్తాయంటే, మా సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది. కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మార్గం అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్. మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో. మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి. గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్. Good morning, sir. Project Marpu from Eluru district. Moving towards an alternative rehabilitation program for the underprivileged. అదే మార్పు అనే పేరు పెట్టాం సార్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్ 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ఐడి లిక్కర్ డిస్టిలేషన్ మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ, పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ఐడి లిక్కర్ ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ ద డెసిషన్ సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్, ఇల్లిసిట్ డిస్టిలేషన్ చేసిన పాత అఫెండర్స్ ఇది వద్దని చెప్పేసి ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం సార్. 226 ఫ్యామిలీస్ లాస్ట్ 10 yearsలో వేరే వేరే కేసెస్లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు సార్. సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే. సో వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం వచ్చు అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బేస్డ్ లోన్స్ని వాళ్ళకి ఇచ్చాము, తర్వాత ఫాలోఅప్ చేసాము సార్. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ వీ ఎక్స్పెక్టెడ్ వాస్ 0 poverty. సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్కమ్.
వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్. సో వాళ్ళందరూ అడిగిన లైవ్లీహుడ్ ఫొటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ సార్. తర్వాత జీరో ఇలిసిట్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్, ఎవరో వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి, అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ఇలిసిట్ యాక్టివిటీ వల్ల. సో వాట్ వీ డిడ్ సార్, ఈ 226 ఫ్యామిలీస్కి ఈ 140 ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ వెళ్ళారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ ఎ నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడి ఇలిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా, మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకు వచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకు వచ్చింది ఓన్లీ 40 ఫ్యామిలీస్. ఓకే ఒకసారి ట్రై చేస్తాము, మీరు ఏం చెప్తున్నారు చూస్తామని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్ సార్. ఆ 40 ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ వాళ్ళందరికీ 19 జూన్ మేలో ఈ సర్వే చేసాం సార్. జనవరిలో ఉదయం 2 వచ్చింది. వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ టిల్ మార్చ్. తర్వాత మేలో లెటర్స్ డూ ద సర్వే అని చెప్పాము. జూన్ 19th కల్లా విత్ ఇన్ 1 month వీ గేవ్ దమ్ 31.40 lakhs ఆఫ్ లోన్ సార్. సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా, వేరే దేనికైనా మిస్యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, గ్రౌండింగ్ చెక్ చేసాము సార్. తర్వాత ప్యూర్ సపోర్ట్. సో ఇప్పుడల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాదు, దే హ్యావ్ బికమ్ అ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఈవిల్ ఫైటర్గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వాడుకున్నాము. దీస్ ఆర్ ద వర్క్ షాప్స్ అండ్ గ్రామ సభాస్ వీ హ్యావ్ కండక్టెడ్ సార్. సో ఫస్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్, ఫస్ట్ 40 మెంబర్స్ వాలంటరీ, మేము చెప్పింది నమ్మి ముందుకు వచ్చిన వారు. ఇంకా ఇప్పుడు ఒక 55 ఫ్యామిలీస్ ముందుకు వచ్చి ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ షోయింగ్ అ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విల్లింగ్ ఫ్యామిలీస్, ఇమీడియట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రెజల్యూషన్ అండ్ లెండింగ్. తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ, చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసింది కౌస్ అండ్ బఫ్లోస్ యూనిట్ పెట్టడానికి, పోల్ట్రీ, చికెన్ షాప్, చిన్న షాప్లు కొట్టు పెట్టుకుంటాము. అలాంటివి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దానికి రిలవెంట్ డిపార్ట్మెంట్ తోటి కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాము సార్. అక్కడ చూస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో నిజంగానే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 4 days వన్స్ అయినా టచ్ చేసినట్టు వీఆర్ డూయింగ్ ఇట్ సార్. 4th ఇస్ హెల్ప్ గ్రూప్. ఈ జూన్ 19th లాంచ్ చేసాం సార్. నౌ వీఆర్ ఇన్ డిసెంబర్. లాస్ట్ 6 months ఎవరు డీఫాల్టర్ అవ్వాలా, కంటిన్యూస్గా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ మనం అనుకున్న పనినే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇప్పటికి. సో 16 villages ఈ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసుకున్నాము. 9 మండల్స్లో కవర్ అయినాయి. 226 ఫ్యామిలీస్కి ఓరియంటేషన్ ఇచ్చాము. 40 మెంబర్స్కి 31.40 lakhs లోన్ ఇచ్చాము. సో ఇప్పటికీ వాళ్ళందరూ 40 స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ అయ్యారు. నెలకి 8,000 నుంచి 15,000, 6 monthsలోనే నెలకి 8,000 నుంచి 15,000 రూపీస్ వాళ్ళకి ఆదాయం వస్తున్నాయి. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దీస్, అవును మేడం నాకు ఇంక 2 years లోన్ కట్టాలి, నెలకి 5,000 కడుతున్నాను, నెక్స్ట్ లోన్ కట్టగానే ఇంకా ఒక నేను తెచ్చుకోవాలి, మీరే లోన్ ఇవ్వాలి అని కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వస్తున్నారు సార్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్. మనం ఫస్ట్ చెక్ ఇచ్చాము, తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసాము. చిన్న ఆవులు ఇవన్నీ పెట్టుకున్న యూనిట్లు ఉన్నాయి సార్. సో ఇందువల్ల అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ 6 monthsలో ఫార్మర్ డిస్టిల్లర్స్ ఇప్పుడు అందరూ లోకల్ ఆంటర్ప్రెనర్స్ అయిపోయారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీటింగ్కి ఇప్పటికే చాలా మార్పులు వాళ్ళ యాటిట్యూడ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక 55 members ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్కి వాళ్ళకి లోన్ ఇస్తున్నాము. కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ, నేను ఆల్రెడీ చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటికి మనం ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్గా చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ సోషల్ ఈవెల్స్గా మేము వాడుకుంటున్నాము సార్. ఒక్కరు ఎవరైనా డిఫాల్ట్ అయితేనో, రీలాప్స్ అయితేనో వేరే ఎక్కడి నుంచో మాకు ఇన్పుట్స్ రాదు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. 0 default సార్. దిస్ ఇస్ అవర్ అచీవ్మెంట్. మనం శ్రీనిధి ఇవన్నీ ఆన్లైనే కాబట్టి ఇప్పుడు దాకా డిఫాల్టర్స్ ఏమీ రాలేదు. 0 రీలాప్స్ సార్. ఎవ్రీ ఆల్టర్నేటివ్గా వాళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, విఓఏస్ కానీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి 0 రీలాప్స్. లాస్ట్ 6 monthsలో ఎవరు మళ్ళీ ఈ జాబ్కి వెళ్ళలేదు సార్. ఎన్ఫోర్స్మెంట్తో పాటు రీహాబిలిటేషన్ సక్సెస్ అవుతున్నది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ సైలెంట్గా సెటిల్గా 1 family 1 ఆంటర్ప్రినర్ కూడా వీళ్ళందరితోటి మేము చేసేసాము సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు 0 poverty. అప్పటికి ఒక 5,000, 6,000 రూపీస్గా అమ్మిన వాళ్ళు ఇప్పుడు 8,000, 15,000 లీగల్గా దే ఆర్ ఎర్నింగ్ దిస్ అమౌంట్ ఆల్సో. అండ్ నౌ వీఆర్ థింకింగ్ టు స్కేల్ ఇట్ అప్ సార్. నాట్ జస్ట్ ఐడి లిక్కర్స్. ఈ బంగారు కుటుంబం ఎవరు అడాప్ట్ చేసుకోలేదో వాళ్ళందరికీ మైక్రో ప్లానింగ్ చేసుకొని ఇలాంటి ఒకరి టైప్ చేసేసి ఫాలోఅప్ చేస్తామన్నది కూడా ఫ్యూచర్ ప్లాన్గా మేము అనుకుంటున్నాము సార్.
This is Project Marpo. So we are changing family, one family at a time we are changing the lives, sir. ఒక 2-minute video ఉంది, sir. తొలి విడతలో అధికారుల సహకారంతో 20 రోజుల క్రితం 40 మంది లబ్ధిదారులకు సుమారు 31 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణాన్ని స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అందించారు. ఈ డబ్బుతో వారు వివిధ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిరాణా, పాల వ్యాపారం, పాడి, హోటల్, మాంసం దుకాణాలు ఇలా నచ్చిన రంగంలో ఆదాయ మార్గాలు కల్పించారు. ఎన్నో ఏళ్లుగా సారా తయారీ వృత్తిలో ఉంటూ అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న వారంతా ప్రస్తుతం ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా That was all from my side, sir. Thank you, sir. గుడ్, మంచి ఆలోచన. చిన్న సబ్మిషన్ సార్, మొన్న మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇనిషియేటివ్ తీసుకుని 22A పైన ఒక రోజు మెగా గ్రీవెన్స్ పెట్టాం సార్ ఏలూరులో 2 days ago. ఒకే రోజున 1296 మంది బెనిఫిషరీస్కి 169 ఎకరాలు ఒకే రోజున అదే రోజున ఆర్డర్స్ కూడా ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ రోజు బాగా స్పందించారు. వీఆర్ ఏబుల్ టు సెట్ ఎ ట్రెండ్ సార్ 22A పరిష్కారంలో ఏలూరు జిల్లాలో బాగా చేశాం సార్, మీ దృష్టికి తీసుకొస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అనదర్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. దానికి కూడా ఒక పాజిటివ్ వే తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా. ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది, మనం ఉక్కుపాదం మోపాం, హెరాస్ చేసాం, లేకపోతే అరెస్టులు చేసాం, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ డెస్ట్రెస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ వే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ స్టార్టెడ్ విత్ 226 ఆల్ కలెక్టర్స్. ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ అలవాట్లు ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి. రెండోది, చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాలి. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ తేవడమే కాకుండా ముందుకు తీసుకుపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. అది కూడా మేము మార్జినల్ మనీగా ఇస్తాం. మనీతోనే కాదు, మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు. దాంతో ఫలితాలు రావు. ఎప్పుడు కూడా స్ఫూర్తి నింపే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2 కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు. మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి, డీ అడిక్షన్కి ఎట్లా పోవాలి, అవన్నీ వర్కౌట్ చేయండి. దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి. ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత. ఇది కూడా అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది. గుడ్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 22A చేశారు, నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. I will tell you how to do it. Then 4. Sir, good morning, sir. Sir, the name of the initiative from SPSR Nellore district is Champion Farmers, sir. Before the initiative, sir, I'll just give the background, sir, why this initiative is required, sir. So in Nellore district, sir, if we see the data from 2014 to 2025, sir, maximum area of under cultivation was in the year 2015, sir. It was 7.5 lakh acres, sir. From there, sir, slowly the area under cultivation came down, sir. So much so, sir, in the year 2022 and 23, sir, there was no first crop, sir. There was only second crop, sir. But the things have changed from the year 2024, sir. And this year, situation is totally changed, sir. In Somasila, sir, today I have 100-meter level of water, sir. 75 TMC of water is there.
Kandalev 62, sir. My district capacity to hold water is 185 TMC. It is 185 TMC, sir. I have released, because there was no storage, sir, I had to release 135 TMC into Fenna River, sir. So this is a good news, sir, but it also brings a challenge to me, sir. If I don't address this challenge, sir, I will be under trouble, sir. So the first challenge is, sir, paddy remains the preferred crop, sir. 80% of the people, they are going for paddy, sir. And I expect that we will go up to 2015 level, where we will have 7.5 lakh acres of paddy this year, sir, up from 5 lakh acres, sir. So that is the first reason, sir, why this initiative has been brought, sir. Second is, sir, labor shortage and very low level of farm mechanization. Third is high excessive uses of fertilizers and pesticides, sir. Fourth is, sir, though we are doing some alternate crop, but there is no linkage, sir. We are just going for crop without thinking that what will happen to that crop, sir. Fifth, sir, our investment in value addition and food processing is very less, sir. In this background, sir, this initiative by name Champions Farmers has been introduced, sir, in the month of September, sir. So to be able to bring reforms in the farming sector, sir, we have to understand the psyche of the farmers, sir. So farmers are very intelligent. They have been doing this job from some time immemorial, sir. They are risk averse, sir. Just by telling them to change, they will not change, sir. The concept of this is seeing is believing, sir. I'll just bring an anecdote, sir. In the late 90s, sir, there was an MNC, sir. It brought mobile to the people by saying that it is free talk times. They gave mobile to everybody's hand, sir, and that's it, sir. Everybody started using the mobile because it was useful for the people. Same thing what we have to do is, we have to show, we have to demonstrate that these practices are useful. Farmers will automatically adopt them, sir. So I have 727 panchayats, sir. One champion farmer has been identified in every village, sir. And he is my role model, he is my ambassador. The role of village agriculture assistant is to promote and handhold this champion farmer on a regular basis, sir. So there are 8 things, 8 concepts which this champion farmers will be pushing, sir. The first is, sir, he himself in that village, 5 to 10 acres, sir, he will try to demonstrate the changes, sir. Most important is, sir, promoting alternate crops, sir. Nellore district, sir, every village is different, every plot is different, but broadly, sir, we have divided into Western Nellore, Central Nellore, and Eastern Nellore, sir. In the Central Nellore, sir, the alternate crop which we are proposing is maize, sir. Recently, Honorable CM came to Nellore, sir, and inaugurated an ethanol plant, sir. So presently, there are 4 ethanol plants coming in Nellore, sir. One is getting inaugurated in June, sir. The other 2 will get inaugurated in the month of December, sir. So today, by next December, sir, I will have 2,000 metric ton of maize requirement on a daily basis, sir. So yearly requirement of maize is 7,000 metric ton of maize. So I have market ready, sir. Now only have to convince the farmer to shift from paddy to maize. Also, sir, out of this 4, sir, 3 are cooperatives, sir, IFCO and CRIPCO, sir. So their role is to co-opt these farmers. They will be giving them some training. Also, they will be giving them advances. So it is like cooperative farming. So we have started maize mela, sir. So this is part of the central Nellore, sir. Western Nellore, sir, Atmakur and Udaygiri constituency, sir. We are promoting 2 things, sir. One is lemon, sir, and second is groundnut, sir. Presently, my groundnut production is less than the local consumption of Nellore. And also lemon also, we are sending it out, but we are not doing any value addition, sir. So in my MSME parks, when we are allotting land, so these 2, sir, like for lemon concentrates and also groundnut packaging, groundnut oils. So that is what we are promoting and telling the entrepreneurs that you should do value addition on this part, sir. In the delta area, sir, for rice, sir, we are telling to go for seaweed, go for aqua and crab culture, sir. Also, sir, wherever possible, banana and also bun plantation at least by oil palm, sir. So this is how we have decided. So every champion farmer has been told that what will work in his village, sir. So then next is regarding the farm mechanization, sir. So I'll just quickly come to that, sir. Now, sir, farm mechanization in my district is very low, sir. So what we have done is, we have identified 45 equipment, sir, from the time of seeding to harvesting.
and then what is the cost of the equipment, what is the benefit. Government of AP is giving 30% subsidy, sir. 35% loan is available, and it is only 35% which has to be done by farmers, sir. This booklet, sir, in Telugu has been given to each and every farmer in the district. Also, sir, I held personal meeting with all bankers. Then mandal level banker meetings are happened, and these photos and this brochure has been given to them. So if any farmer approaches the bank, they have to mandatorily give loans for farm mechanization under priority sector lending. So every 3 months, sir, the collector reviews this priority sector lending. This I have made a mandatory point that how much you are giving for farm mechanization, sir. So till now, what has happened in the this project, sir, we have done the identification of village champion farmers, sir. Their training has been done, sir. And sir, more important thing is, sir, at district level, we, as you already say, sir, we are not seeing agriculture department, horticulture department, fisheries. We are talking about primary sector, because some people have to go from agriculture to horticulture, some will have to go to fisheries department. So this is the initiative of primary sector, not of agriculture, sir. Demonstration plots already done in all the villages, sir. Then, sir, we are doing our maize melas and also ethanol linkage. These meetings have also happened, sir. So these are some of the field level activities, photographs, sir, of the meeting, sir. And finally, sir, now, so it will, this initiative will take some time, so it will take at least 2 seasons for the farmers to really see, sir. But initially also we are seeing some results, sir. For example, in the Machavaram village, sir, we gave drum seeder to the champion farmer, sir. Mr. P. Sivaya, sir, he saw and he also himself bought a drum seeder, sir. So this is increasing his efficiency, sir. Also, sir, drone was given to a champion farmer, sir, for pests, for spraying on the pest. The farmer K. Sai Kiran, learning from him, he has now started using drone spraying in his village, sir. So this is about the initiative, sir. Thank you, sir. Very good initiative. This is good. All collectors కూడా ఛాంపియన్ ఫార్మర్ అనే పేరుతో 5 ప్రిన్సిపల్స్ మనం పెట్టాం. ఆ 5 ప్రిన్సిపల్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే సమయంలో ఐ అప్రిషియేట్ హిమ్. ఈ కట్ ఆల్ ది బ్యారియర్స్. రైతు ఒకడు పంటలు 3-4 వేస్తాడు, మీరు డిపార్ట్మెంట్ 4 లేకపోతే 5, నేచురల్ ఫార్మింగ్ ఇంకోటి, ఈ 5 మంది ప్యారల్గా వెళ్తారు. దెర్ ఇస్ నో ఇంటిగ్రేషన్. నేను లాంగ్ బ్యాక్ నాకు సొల్యూషన్ దొరకలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ హిమాన్షు బ్రాట్ ఎ సొల్యూషన్. చిత్తూరు పోయినప్పుడు చిత్తూరులో నేను చూశాను ఒక రివ్యూలో, చూస్తే అగ్రికల్చర్ ప్రాక్టికల్ నిల్, నామినల్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, మ్యాక్సిమం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ హార్టికల్చర్, లైవ్ స్టాక్, మోర్ స్టాఫ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. హ్యూమన్ రిసోర్సెస్ ఎట్ట వేస్ట్ చేస్తున్నా, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. బట్ వీఆర్ డిస్కసింగ్, వీ డింట్ ఫౌండ్ ఎ సొల్యూషన్. యూ బ్రాట్ ఎ సొల్యూషన్. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆల్ ఆఫీసర్స్ని రైతు సేవా కేంద్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సర్వీస్ కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అలాంటి వ్యక్తుల్ని ఆ యొక్క రైతు సేవా కేంద్రానికి పోస్ట్ చేయాలి. అదే మరిగా మీరు తీసుకున్నటువంటి మొన్న కొత్తగా కొంతమంది తీసుకున్నాం గ్రామ సచివాలయం నుంచి కూడా, ఇప్పుడు స్వర్ణ ఆలయం వస్తుంది కార్యాలయం, వాళ్ళను కూడా బేసింగ్ అందరి క్వాలిఫికేషన్స్ మీరు పోస్ట్ చేయండి. ఈజీ టు టీచ్ దెమ్. ఇప్పుడు మీలో కొంతమంది ఐఐటి ఉన్నారు, ఈజీ టు టీచ్ దెమ్ అబౌట్ టెక్నాలజీ. కొంతమంది ఫైనాన్స్ ఉంటారు, వాళ్ళకి ఈజీ టు టీచ్ దెమ్ ఫైనాన్స్. మూడోది, ఇక్కడ మీరు వెరీ నైస్ కాన్సెప్ట్, రైతు సేవా కేంద్రాలని ఇచ్చేశారు, ఛాంపియన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. రైతులకే ఎంఎస్ఎంఈని తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనుకున్నాం, ఇప్పుడు ఛాంపియన్ ఫార్మర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెడతారా, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉపయోగపడేట్టుగా మీరు ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెడతారా, పెట్టి వాటి ది బెనిఫిట్స్ అనలైజ్ చేసి ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేయండి.
మీరు స్టడీ చేసి కాన్సెప్ట్ ఈజ్ ఎక్సలెంట్. కలెక్టర్ హ్యాస్ టు టేక్ ఇట్ అప్ విత్ రైతు సేవా కేంద్రం వారిగా ల్యాండ్ అంతా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా సెటిలైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నా కాస్ట్ ఎట్ట తగ్గిస్తారు, మెకనైజేషన్కి ఎట్టబోతారు, డిమాండ్ డ్రివన్ క్రాప్స్కి ఎట్లా పోతారు, టైం టు టైం. కొన్ని సీజనల్ క్రాప్స్, కొన్ని షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ ప్లాన్ చేసి కానీ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్, బిగ్ గేమ్ చేంజర్. రైతు ఈ మధ్య మనం రైతన్న మీకోసం కార్యక్రమం స్టార్ట్ చేశాం. దీన్ని లాజికల్గా మీరు ఇంప్రూవ్ చేసి డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం, మీరు ఓన్ గవర్నమెంట్ ఇది పంపించారు కాబట్టి మేము ఇదే చేస్తామంటే మీరు ఇన్నోవేషన్స్లో పోలేరు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఇన్నోవేట్ న్యూ థింగ్స్, ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, అల్టిమేట్లీ బెనిఫిట్ రావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నో, నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేసి మెకనైజేషన్ క్లస్టరే కాకుండా ఎక్విప్మెంట్ బ్యాంకే ఎస్టాబ్లిష్ చేయండి. బియాండ్ క్లస్టర్ కూడా, ఆ క్లస్టర్లో కొన్ని సీజనాలిటీస్ ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టుకోండి. ఒక సీజన్లో ఇక్కడ వేస్తారు, ప్రొడక్టివిటీ 365 days ఉండాలి, వాళ్ళకు ఉపయోగించుకోవాలి. ఆ మిషన్స్, హార్వెస్టర్స్ ఉన్నాయి. ఒక క్లస్టర్లో పెట్టారనుకోండి, ఒక 10 days వర్క్ ఉంటుంది. అట్లా కాకుండా 50 రోజులు 100 రోజులు వర్క్ వచ్చేటికి ఎట్లా పెట్టగలుగుతారు, ఎంత ఎక్విప్మెంట్ కావాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. యూ డూ మోడలింగ్. ఇంతవరకు గవర్నమెంట్ సర్వే కాకుండా పోవడానికి కారణం ఇన్ఎఫిషియన్సీ. ఎవ్రీవేర్ ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది, సర్కార్ సేద్యం అంటాం, గవర్నమెంట్ సేద్యం. గవర్నమెంట్ సేద్యం చేయొద్దు అంటారు ఊర్లో నానుడి. అంటే గవర్నమెంట్ అనేది ఇన్ఎఫిషియెంట్ కాబట్టి వ్యవసాయం నువ్వు అది చేసి మునిగిపోతావు, చేయొద్దు అంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మేము మారాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ది ఇనిషియేటివ్. హిమాన్షు, గుడ్ లక్. హిమాన్షు కూడా నేను ఇక్కడే ఉండమన్నా, కాదు సార్ నేను పోవాలి, ఒక జిల్లాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నాడు. ఓకే అని చెప్పి పంపించాం. ఈజ్ డూయింగ్ గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ సార్, నమస్కారం సార్.